మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అడిగే ప్రతి వారు పొందుకుంటారని, వెదుకు వారికి నిశ్చయంగా దొరుకుతుందని, తట్టువానికి తీయబడుతుందని ఈ వాక్య భాగం తేటగా మనకు తెలియపరుస్తూ ఉంది. అయితే మనము మనుషులను అడగడం మనకు తెలుసు, మనుషుల సహాయం కొరకు వెదకడం తెలుసు, మనుషుల యొద్ద ప్రతికూలమైన పరిస్థితుల్లో మేలు పొందుకోవాలని పదే పదే తట్టడం మనకు తెలుసు. అయితే మనుషులు మనం అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎన్నోసార్లు పొందుకోలేని పరిస్థితులు మన జీవితంలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా మనుషుల సహాయం కొరకు మనం వెదికినప్పుడు వాళ్ళ సహాయాన్ని మనం పొందుకోలేకపోయాం. ప్రతికూలమైన పరిస్థితుల్లో, మనకున్న ఇబ్బందుల్లో ఏ విధము చేతనైనా వాళ్ళు సహాయం చేయాలి, వాళ్ళు మనకు మేలు చేయాలి, ఇంకే ఆధారము లేదు అని మనుషులను మనం తట్టినప్పుడు వాళ్ళు మనకు సహాయం చేయని పరిస్థితులు, అంటే ద్వారాలన్నీ కూడా మూయబడిన పరిస్థితులు మన జీవితంలో ఎన్నో కనబడుతూ వచ్చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గర అడగడం నేర్చుకుంటే, ఆయన సహాయం కొరకు వెదకడం మనం నేర్చుకుంటే, ఆయన తలుపులు తెరవడం కోసం మనం ఆయన తలుపులు తట్టగలిగితే దేవుడు నిశ్చయముగా మనం అడిగిన వాటన్నిటినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆయన మనం అడిగిన సహాయం అంతటినీ మనకు చేయబోతూ ఉన్నాడు. మనం ఏ సమస్య నిమిత్తమైన తలుపులు తడుతూ ఉన్నామో ఆయన ద్వారాలు తెరిచి మనకు సమస్త ఈవులను అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 అనుభవాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదట అడగడము, రెండవది వెదకడము, మూడవది తట్టడము. ఈ 3 అనుభవాలు మన జీవితంలో ఉంటే నిశ్చయముగా దేవుని యొద్ద నుంచి మనం సహాయాన్ని పొందుకుంటాం. దేవుని మన ప్రార్థన ద్వారా సంతోషపెట్టగలుగుతాం. మనము కూడా ఆ సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తాం. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటాం. ఉద్యోగంలో కార్యం చేయమని, కుటుంబ వ్యవస్థలో సమాధానాన్ని కలుగు చేయమని, ఆర్థికంగా కుటుంబాన్ని లేవనెత్తమని, అప్పుల సమస్యలకు విడుదల కలుగు చేయమని, అనారోగ్య సమస్యలను తొలగించమని, విడిపోయిన కుటుంబాన్ని కట్టమని, వివాహంలో కార్యం చేయమని, గర్భఫలం లేక ఉంటే గర్భఫలాన్ని అనుగ్రహించమని, ఇలా అవసరతల నిమిత్తమై ఎన్నో దేవుని యొద్ద మనం అడుగుతూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఆ అవసరతలు మనం దేవుని యొద్ద పొందుకోలేకపోతాం. మరి ఆ సందర్భంలో ఎందుకు నేను ఈ సమస్యల నుంచి విడుదల పొందుకోలేకపోతున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను కదా, దేవుడు మరి నాకు ఎందుకు ఈ రీతిగా అడిగినవి ఇవ్వడం లేదు అని నువ్వు ఒకసారి ఆలోచించావా? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్పేది ఏమిటంటే, నువ్వు అడిగితే నీకు ఇస్తానంటున్నాడు. మరి ఆయన నువ్వు అడిగితే నీకు నిశ్చయంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. అయితే నువ్వు అడిగేటప్పుడు దేవుని యొద్ద నుంచి వస్తున్న ఆ సహాయాన్ని నువ్వు పొందుకునేటప్పుడు అది దైవ చిత్తానుసారమైనదా కాదా, అది నీకు మేలుకరంగా ఉంటుందా లేదా, అది నీకు ఉపయోగకరంగా ఉంటుందా లేదా అని దేవుని సహాయం కొరకు నువ్వు వెదకాలి. అప్పుడు నువ్వు వెదుకుతున్నప్పుడు దేవుడు అది నీకు మేలుకరమైందైతే నిశ్చయంగా అనుగ్రహిస్తాడు, లేదంటే కొంచెం ఆలస్యం కలుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అడుగుతున్న ప్రతి ఈవిని కూడా దేవుని యొద్ద పొందుకునేంత వరకు ఆయన తలుపులు నువ్వు తడుతూనే ఉండాలి. నువ్వు తట్టడం ప్రారంభిస్తే దాన్ని పొందుకునే వరకు కూడా నువ్వు పట్టుదల కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా నీకు మూయబడిన ప్రతి ద్వారము తెరవబడుతుంది. మరి నువ్వు ఏ సమస్యల చేత, ఏ ఇబ్బందుల చేత ఈ దినాన్ని కొట్టుమిట్టాడుతూ ఉన్నావో, ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నావో, ద్వారాలన్నీ మూయబడిపోయి ఏ ద్వారంలోంచి నువ్వు ఆ సమస్యలోంచి విడుదల పొందుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నావో, ప్రియ దేవుని బిడ్డ, నా దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నువ్వు అడిగిన ప్రతి ఈవిని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు.
ఉన్నాడు. మరి ఆయన సహాయం కొరకు వెదకడం, ఆ సమస్యల నుంచి విడుదల పొందుకునేంత వరకు నువ్వు తట్టడం ప్రారంభించినట్లయితే దేవుడు ఒక అద్భుతాన్ని నీ జీవితంలో దినాన చేయబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడు చేసిన వాగ్దానం తన జీవితంలో నెరవేర్చబడేంత వరకు కూడా అబ్రహాము దేవుని యొద్ద తడుతూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవుని సహాయం కొరకు వెతుకుతూనే ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు మూయబడిన ద్వారాన్ని తెరిచాడు. చక్కటి గర్భఫలాన్ని శారాకు అనుగ్రహించి చక్కటి బిడ్డను దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు. నోటి నిండా నవ్వు కలుగు చేశాడు. మరి ఒక పుట్టుగుడ్డువాన్ని మనం గమనిస్తే పుట్టిగుడ్డువాడు దేవుణ్ణి అడగడం ప్రారంభించాడు. సందేహించకుండా, ఏ మాత్రము కూడా అవిశ్వాసం లేకుండా దేవుని సహాయం కొరకు వెదకడం ప్రారంభించాడు. గుడ్డివాని కన్నులు తెరవబడేంత వరకు కూడా దేవుణ్ణి తడుతూనే వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు అని కేకలు వేస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క సహాయాన్ని వెదకడం చూసి, దేవుని యొద్ద అడగటం చూసి, దేవుణ్ణి తట్టడం చూసి దేవుడు గుడ్డివాని కన్నులు తెరచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మరి నీ జీవితంలో విడిపోయిన కుటుంబం కట్టబడాలని, గర్భఫలం లేదని, బిడల వివాహం కాలేదని, చదువుల రంగంలో విజయాన్ని చూడాలని, చేస్తున్న ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగం కలగాలని, ఒక గవర్నమెంట్ ఉద్యోగం నువ్వు సంపాదించుకోవాలని, నలుగురిలో మంచి ఘనత కలిగిన బిడ్డగా నువ్వు మార్చబడాలని, నీకున్న అప్పుల సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలని, మరి దేనిని నువ్వు దేవుని సన్నిధిలో అడిగినా ఈ దినాన నిశ్చయంగా నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. మూయబడిన ప్రతి ద్వారము నీ కొరకు తెరవబడబోతూ ఉంది. మరి నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగేటప్పుడు అది దైవ చిత్తానుసారమైందా కాదా అని దేవుని సహాయం కొరకు నువ్వు కనిపెడుతూ దేవుని యొద్ద నుంచి పొందుకునేంత వరకు కూడా నువ్వు పట్టుదలగా అడగగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరిచి నీకు సకల ఆశీర్వాదాలను, నువ్వు అడిగిన ప్రతి ఈవిని నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. అడుగుడే మీకు ఇయ్యబడును అంటున్నావు, వెదుకుడే మీకు దొరుకును అన్నావు, తట్టుడే మీకు తీయబడును అని మీరు సెలవిచ్చారు ప్రభువా. నిశ్చయముగా నీ బిడ్డలు ఈ దినాన ఏ అవసరతతో నీ సన్నిధిలో అడుగుతున్నారో, ఏ సహాయము కొరకు వెదుకుతూ ఉన్నారో, పట్టుదలగా ప్రతికూలమైన పరిస్థితుల్లో, ద్వారాలు మూయబడిన అనుభవాల్లో నిన్ను తడుతూ ఉన్నారో, నీ బిడలకు మార్గాలు సరళము చేసి అడిగిన ప్రతి ఈవిని మీరు దయచేయండి. దైవ చిత్తానుసారంగా నీ బిడలు నీ యొద్ద నుంచి అడిగి నీ యొద్ద సహాయాన్ని పొందుకునేటట్లుగా మీరు కృప దయచేయండి. తడుతున్న ప్రతి బిడకు తండ్రి తలుపులు తెరవబడినట్లుగా మీరు కార్యం జరిగించండి. మూయబడిన ప్రతి ద్వారాలను మీరు తెరచి నీ సహాయాన్ని కలుగు చేయండి. పట్టుదలతో ఉండడానికి మీరు సహాయం చేయండి. అట్టి కృప నీ బిడలకు అనుగ్రహించి ఈ నెలలో అయ్యా, ఈ ప్రారంభ దినాలలో గొప్ప అద్భుత కార్యాలను బిడ్డల కుటుంబాలలో మీరు జరిగించి మేలు చేసి మహిమ మీరు పొందుకొనమని, దైవ చిత్తానుసరమైన మార్గాలలోనే నీ బిడ్డలు మీరు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.